కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్రమాలను త్వరలోనే బయటపెడతానని పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ తెలిపారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా ఈడీతో విచారణ సిద్ధమా అని ఎమ్మెల్యే కృష్ణారావుకు సవాల్ విసిరారు. తనపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు 9 మంది కలిసి కొనుగోలు చేసిన భూమి అని స్పష్టం చేశారు. ఆ భూములతో ఎస్ఎఫ్సీకి సంబంధం లేదని హైకోర్టు చెప్పిందని అరికెపూడి గాంధీ గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు అడిగితే అందుకు సంబంధించిన వివరాలను తాను ఇచ్చేవాడినన్నారు. మేము కొన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 2009లో నేను ఇండిపెండెంట్ చేశా. ఆ ఎలక్షన్ కమిషన్ లో అఫిడవిటీలు దాఖలు చేశా. రికార్డ్ 2014లో ఎలక్షన్ అఫిడవిటీలో దాఖలు చేశా. 2018లో దాఖలు చేశా. 2024లో కూడా నేను ఎలక్షన్ అఫిడవిటీలో దాఖలు చేయడం అనేది జరిగింది. కానీ ఒక సన్నాసి వచ్చి 30 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ గాంధీ గారు ఆక్యుపై చేశాడు అని చెప్పి రాశాడు. అతని మీద డ్యామరేజ్ సూట్ వేసా, కోర్టులో నడుస్తాం. ఇంకో సన్యాసి, చదువుకున్న సన్యాసి, న్యాయవాదిగా ఉండి కూడా 300 ఎకరాలు గాంధీ కబ్జా చేశాడు అని చెప్పి మాట్లాడాడు. మరి 30 ఎకరాలు ఏంటి, 300 ఎకరాలు ఏంటి, నీ అధినేత 11 ఎకరాలు అంటే ఏమిటి అనేది, ఆ వేరియేషన్ ఏమిటి, మీ మాటలకి పొంతన ఏమిటి అనేది మీరే చూసుకోండి. ఇలా ఆరోపణలు చేయటం మూలన మీకు వచ్చే లాభం ఏంటి? వాస్తవాలు తెలుసుకోండి. దమ్ము ధైర్యం ఉందా నీకు?